కళాశాలగా ఉంచమని. అవును. కానీ వీళ్ళు ప్రైవేట్కి ఇస్తూ అక్కడ కేంద్రాన్ని కన్విన్స్ చేస్తున్నారు. సంపద సృష్టిలో ఇదొక నిర్ణయం అనుకోవచ్చా? ఇలాంటి సంపద సృష్టి అంటే పోర్టులు ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి సంపద వస్తుంది. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేతిలో ఉంటే ప్రభుత్వానికి సంపద వస్తుంది. అలాగే ఈ ఏదైతే అగ్రికల్చర్ సర్వీసెస్ ఉన్నాయో ప్రభుత్వం చేతిలో ఉంటే వస్తాయి. మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతిలో ఉంటే వస్తాయి. గనులు ప్రభుత్వం చేతిలో ఉంటే వస్తాయి. సంపద సృష్టి అంటే ప్రభుత్వం చేతిలో ఉండి వర్క్ కాంట్రాక్ట్ నువ్వు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గనులు తవ్వే కాంట్రాక్ట్ ఒకటికి డబ్బులు నువ్వు తీసుకో, వాడికి 10% ఎందుకని? మెయింటెనెన్స్. లైక్ ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్రైవేట్ చేయలా, దాన్ని రచ్చరచ్చ చేశారు. రైల్వే స్టేషన్లో శానిటరీ పని ప్రైవేట్ వాడు చేస్తాడు, బట్ నిర్వహణ అంతా ప్రభుత్వమే చేసుకుంటుంది. వర్క్ని నువ్వు ప్రైవేట్ వాడికి తప్పులే, నిర్వహణ ప్రైవేట్ వాడికి ఇవ్వబాక, దోచుకున్నట్టు. నిర్వహణ ప్రైవేట్ వాడికి ఇవ్వడం అంటే దోచుకున్నట్టు. వర్క్ ప్రైవేట్ వాడికి ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్, బాధ్యతగా చేస్తాడు. రైళ్లలో క్లీనింగ్ అవుట్ సోర్సింగ్ ఇస్తారు. ఎందుకని? వాడు గనక సక్రమంగా లేకపోతే వాడికి ఇచ్చే డబ్బులు ఆపేస్తారు, కాంట్రాక్ట్ డబ్బులు చేతిలో ఉంటది. అదే ప్రభుత్వ ఉద్యోగి అయితే నేను కడిగానంటారు, లేదు కడగలేదని డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటే వాళ్ళ ప్లేస్లో ఇంకోళ్ళని పెట్టలేరుగా. అప్పటికప్పుడు సమస్య అట్లాగే ఉండిపోతుంది, ఇక్కడ కంపు అట్లాగే ఉండిపోతుంది. కాబట్టి అట్లాంటి వాటిలలో అవుట్ సోర్సింగ్ తప్పులే. ఇప్పుడు మెడికల్ కళాశాలలో శానిటేషన్ వేరే వాళ్ళకి, అలాగే బెడ్ల నిర్వహణ ప్రైవేట్ వాడికి బాగుంటుంది. అలా కాకుండా కాలేజీ ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే ఫీజులు వాడిష్టం, దోచుకోవడం వాడిష్టమే కదా. ఇలాగ ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజీలను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలను ప్రోత్సహించితే ఇవాళ రోజున ఏంది, లక్షల్లో డబ్బులు లేకపోతే చదివించడం మానేస్తున్నాం. అంతే కదా, లక్షల్లో డబ్బులు ఉండాలా నువ్వు చదివించాలంటే, లేదంటే చదివించలేవు నువ్వు. దెన్ అయిపోయింది నీ జీవితం. ఓ జీవితాలను నాశనం చేస్తున్నావు, వ్యవస్థను నాశనం చేస్తున్నావు. ఇవాళ రోజున డబ్బులు సంపాదించడం లేకపోతే 25,000 సంపాదిస్తే దేనికి పనికిరారు ఇవాళ రాష్ట్రంలో. పిల్లలు లేకపోతే 25,000 బరల మామూలు జీవనానికి. అదే పిల్లలు కూడా ఉంటే కనీసం 50,000 సంపాదన ఉండాలి. ఏది ప్రాథమిక స్కూల్ దశ, కాలేజీల దశలో లక్షల్లో సంపాదన ఉండాలి. లేకపోతే అప్పులు పాలవ్వాలా, ఆస్తులు అమ్ముకోవాలా, ఆస్తులు లేకపోతే చదువు మానిపించుకోవాలా. ఇది డెమోక్రసీనా? ఇదే పాలన అనేది ప్రజలు కోరుకునేది?